ఓవరాల్ గా జాతీయ స్థాయిలో చూసుకుంటే ఎన్డీఏకి సంబంధించి 292 చోట్ల అభ్యర్థులు ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా ఇండియా కూటమికి సంబంధించి 221 స్థానాల్లో అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. ఇతరులు 20 స్థానాల్లో ముందంజలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అయితే అధికంగా సీట్లు సంపాదించుకుంటుందో అది కేంద్రంలో అధికారం వస్తుందన్న ఒక నానుడుంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్లో ప్రభావం ఈసారి ఖచ్చితంగా బీజేపీ ప్రభావం చూపిస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ అనూహ్యంగా దాదాపు 80 ఎంపీ స్థానాల్లో 42 చోట్ల కూటమి అభ్యర్థులు ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 40 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఉన్న 5 స్థానాల్లో ఇటు కూటమికి ఇండియా కూటమికి అటు ఎన్డీఏ కూటమికి మధ్య చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది. సో ఓవరాల్గా సినారియో ఫలితాలకు సంబంధించి అటు జాతీయ స్థాయిలో కావచ్చు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాల ట్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక తెలంగాణ ఎంపీ చూసుకుంటే కనుక 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 7 స్థానాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు, ఇక 1 స్థానంలో బీఆర్ఎస్ ప్రస్తుతం లీడ్లో ముందుకొచ్చింది. ఇందాక దాకా అసలు ఎక్కడా కూడా లీడ్లో లేకపోయిన పరిస్థితి. ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించి అభ్యర్థి ఒక చోట అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు. ఎంఐఎం కూడా ఇందాక నుంచి అక్కడ బీజేపీ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఎంఐఎం 1 స్థానంలో ప్రస్తుతం లీడ్లోకి వచ్చిన సిచ్యువేషన్. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ కూడా దాటిన పరిస్థితి ఎన్డీఏ. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందనేది మనం ఇంకాసేపు వేచి చూడాల్సిన పరిస్థితి. 12 గంటలకి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే పరిస్థితి.